ప్రస్తుతం మనం దేవినేని రాజశేఖర్ నెహ్రూ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాయి. ఇక్కడ బోర్డులో కూడా మనం చూస్తే పెట్రోల్ డీజిల్ నో స్టాక్ అంటూనే బోర్డులు ఇప్పటికే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదు అంటూ ప్రకటనలు మాత్రమే చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పెట్రోల్ డీజిల్ కోసం కటకటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినేశ్వరరావు ఆయనతో కూడా మాట్లాడుతూ సరే ఏం చెప్తారు? ప్రభుత్వం చెప్పే మాటలకి బయట వాస్తవ పరిస్థితులకి చాలా భిన్నం కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోనే, దేశంలో ఎక్కడా లేదు పెట్రోల్ డీజిల్ కొత్త, ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా కనిపిస్తుంది పరిస్థితి. ఏం చెప్తారు? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరి గారా క్యూలలో లైనుల్లో నిలబెట్టిన ప్రభుత్వంగా చరిత్రలో మిగిలిపోయిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు రైతులు ఎరువుల దగ్గర నుంచి, అదేవిధంగా మహిళలు రేషన్ దగ్గర నుంచి, ఈరోజు చివరికి సామాన్యులు ప్రతి ఒక్కరు గారా, కార్లు ఉన్నాళ్ళు, బైకులు ఉన్నాను, ఆటో వాళ్ళు ప్రతి ఒక్కరు గారా ఈరోజు రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కోసం లైన్లలో క్యూలలో స్టాక్ దొరక్క ఈరోజు పెట్రోల్ బంకులో నో స్టాక్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒక నాయకత్వంలో. ఈరోజు నిజంగా చాలా ఆశ్చర్యం. పక్కనున్న రాష్ట్రాల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించి ప్రజానికానికి క్షమాపణ చెప్పాలి. మీ చేతగానితనం వల్ల, మీకు పరిపాలన చేతగాక ఈరోజు ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఈరోజు మీరు అందరు గారు ఉన్నారు అని చెప్పి నేను సందు చెప్తున్నాం. ఎవరన్నా పరిపాలన చేస్తున్నారా? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ముంబైకి వెళ్ళి అవార్డులు తీసుకుని నేను ఈరోజు ఆలోచించింది భారతదేశం రేపు ఆలోచిస్తుందని చెప్పని డైలాగులు కొడుతున్నారు. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, ఏ ఊరు వెళ్ళారో తెలియదు, ఈరోజు ఆయన మాట్లాడట్లా. మంత్రులందరూ గారా సింగపూర్ అని చెప్పని ఈరోజు ట్రిప్పులు టూర్లు వేసుకుంటున్నారు. ఎవరన్నా ప్రజానికం ఇబ్బంది పడే కష్టాల గురించి కానీ ఇబ్బందుల గురించి కానీ మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, ఈరోజు మీరు ఆలోచించేది భారతదేశం రేపు ఆలోచిస్తుందే, మరి ఎందుకు మీకు ఈరోజు పెట్రోల్ డీజిల్ ఇబ్బంది వస్తుందని చెప్పిన ఆలోచన ఎందుకు రాలేదు? ఏం చర్యలు తీసుకున్నారు? పౌర సరఫరాల శాఖ ఎటువంటి బాధ్యత తీసుకుని ప్రజానీకానికి ఏం చెప్పిందని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నాం. మీకు పరిపాలన చేత కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఈరోజు ఈ యొక్క పెట్రోల్ డీజిల్ వల్ల ప్రతి సామాన్య జనం ఈరోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. రైతులు మామిడికాయ కోతకు వస్తే ఈరోజు మామిడికాయని తరలించే కార్యక్రమం ఏదైతే రైతులు చేయాలో ఈరోజు ఈ యొక్క స్టాక్ లేకపోవడంలో ఆ ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు ధాన్యం కోతకు వస్తే అధికార చేసే పరిస్థితి ఈరోజు లేదని చెప్పి ఈరోజు రైతాంగం ఇబ్బంది పడుతుంది. ఈరోజు ఎవరైతే ఆటో వాళ్ళు ఉన్నారో, లేకపోతే ట్రాక్టర్ వాళ్ళు ఉన్నారో, బస్సులు వాళ్ళు ఉన్నారో, జీవనోపాధి ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారో, ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. చివరికి పెట్రోల్ డీజిల్ గారు ఇవ్వలేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం నుండి. ఎందుకు మీ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పని ఈరోజు ప్రజానికం ప్రతి ఒక్కరు గారు అడుగుతున్నారు. ఇదా మీరు చేసింది? మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ప్రజానికానికి మీరు ఈ విధంగా ఈ ద్రోహం చేసేది అని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత లేదు, కేవలం ప్యానిక్ వల్లే ప్రజలు పెద్ద ఎత్తున కొట్టించుకుంటున్నారు, స్టోర్ చేసుకుంటున్నారు అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూడాలి? ఎందుకంటే ప్రజలు ప్యానిక్ ఎప్పుడు అవుతారు? పెట్రోల్ డీజిల్ దొరకపోతేనే కదా అయ్యే పరిస్థితి. ఈరోజు మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఇలాంటి షో మాటలు చెప్పి ప్రజానికం ఏదో భయాందోళనలో ఉన్నారు, ప్యానిక్ అని చెప్పని అన్నారు. సిగ్గుండాలి ఈరోజు అలాంటి మాటలు మాట్లాడుతున్నందుకు. మీరు సరిగ్గా అవగాహన లేక మరి పక్క రాష్ట్రంలో ఎందుకు ఆ విధమైన ఇది లేదు అంటే మీరు పరిపాలన వదిలేసి చేతగాక ఈరోజు ప్రజానికం మేర ఆ నింద మోపే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పు ఏది చేసినా కానీ వాళ్ళ తప్పు కాదు, ప్రజలు తప్పు, లేకపోతే ప్రతిపక్షం తప్పు అని చెప్పని పక్కనాల మేర తప్పు వేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈరోజు ఒక్కొక్కసారి వాళ్ళు ఆలోచించుకుని ఎక్కడ తప్పు జరిగింది, ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పని ఆలోచన ఈరోజు ప్రభుత్వంలో ఎవరికి గారు లేదు అని చెప్పి సందర్భంగా చెప్పుతున్నాం. ఈరోజు ప్రజానికం గమనిస్తున్నారు. నిన్న మొన్న రోడ్ల మీద బారులు తీరారు, ఈరోజు చూస్తే నో స్టాక్ బోర్డులు పెట్టుకుంటున్నారు. ఎవరు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? నిన్నేదో చంద్రబాబు గారు మాట్లాడుతూ అధికారులు అందరూ గారు అలర్ట్గా ఉందని చెప్పని మరి ఏం చేశారు? పెట్రోల్ కొడుతున్నారా? డీజిల్ కొడుతున్నారా? ప్రజానికానికి ఏం సమాధానం చెప్తారు? ఒక్కరి గారు మొహం చూపించలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఎప్పటికన్నా చంద్రబాబు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లోకేష్ కానివ్వండి బయటకు వచ్చి క్షమాపణ చెప్పి ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం, వాళ్ళ చేతగానితనం, వాళ్ళ వల్లే ఈరోజు ఈ నష్టం జరిగింది, దీన్ని వెంటనే వాళ్ళు చర్యలు తీసుకుని
ప్రజానికి న్యాయం చేయాలని చెప్పి మేము అందరంగా అడుగుతున్నాం. మేడం ఏం చెప్తారంటే ఈ పరిస్థితి చూస్తున్నాం, కానీ ప్రతి చోట పెట్రోల్ డీజిల్ కొరత ఉంటే ఇంకొక పక్క రేషన్ విధానం కూడా అమలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ బోర్డులు కనిపిస్తున్న పరిస్థితి. ఈరోజు ఏదైతే మరి ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మేము పెట్రోల్ బంక్లో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. దానికి నిదర్శనం ఎగ్జాంపులే నేనండి. నిన్న నేను తిరుపతి నుంచి వస్తుంటే కూడా అక్కడక్కడ ఎవరికాలే విజయవాడ నుంచి ఫోను, ఎందుకంటే మేడం ఇక్కడ పెట్రోల్ దొరకట్లేదు, మీరు వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి. అది నిజంగా నా కళ్ళారా నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఒక మామూలు సాటి ప్రజానికంగా నేను చెప్తున్నాను. 500 లీటర్లు కొన్ని చోట్ల కొట్టనన్నారు. ఎంతో ఇబ్బంది పడి నేను పిల్లల్ని పెట్టుకుని వచ్చానంటే నిజంగా విజయవాడ చేరతానా లేదా అన్న దారికి నేను ఈరోజు పెట్రోల్ కొట్టించుకుని నిన్న సాయంత్రం నేను తిరుపతి నుంచి రావడం జరిగింది. అంటే విజయవాడ నగరం ఆంధ్ర రాష్ట్రం ఎటుపోతుందో కూడా తెలియట్లేదు. ప్రతిదీ అంబులెన్స్కి కూడా చివరికి నిన్న జంక్షన్లో అంబులెన్స్కి కూడా కొట్టలేని పరిస్థితి మన కూటమి ప్రభుత్వం చేసే వైఫల్యం కనపడుతుంది. ఇది చెప్తున్నారు, రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత పెద్ద ఎత్తున ఉంటే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు, అందరికంటే ముందుగా ఆలోచిస్తాను నేను, నా తర్వాతే ప్రపంచం ఆలోచిస్తుందని చంద్రబాబు ఈ విషయాన్ని ఎందుకు ఆలోచించలేకపోవడం చెప్తున్నారు. తక్షణం పెట్రోల్ డీజిల్ కొరతని లేకుండా చూసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలంటూ కూడా అవినాష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వంశీతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి.